జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ప్రపంచాన్ని పరిరక్షించగలమా? దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం భౌతికవాదం తారాస్థాయికి చేరింది. మనుషులంతా వస్తు ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. వస్తువులు లేకుండా జీవితం ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఆధ్యాత్మికవేత్తలు సైతం తమ అవసరాల కోసం సాంకేతికత మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మనిషి పూర్తిగా బానిస భావంతో జీవిస్తున్నాడు. ఏ విధంగా ఆలోచించినా బాహ్యముఖ ప్రయాణం నుండి బయటపడే అవకాశమే లేదు. శరీరాలు పట్టుత్వాన్ని కోల్పోతున్నాయి. జీవితాలు సమస్యాత్మకమవుతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి తమను తాము పరిరక్షించుకోవడం కోసం ఆధ్యాత్మికత వైపుకు పరుగులు చేస్తున్నారు. అందుకే దానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. అందరూ అందులో ఏదో ఉందనే భావనతో ఆ మార్గం వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు. వాస్తవానికి భౌతికవాదం ఎంత ప్రమాదకరమో ఆధ్యాత్మికత కూడా అంతే ప్రమాదకరం కదా. అందువలన ఒక మార్గం పట్ల వ్యతిరేకతను పెంచుకొని మరొక మార్గం వైపుకు పయనించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినందువలన ప్రపంచాన్ని మార్చాలనే భావన కూడా ప్రమాదకరమైనదే. అందువలన తమను తాము ఉద్ధరించుకోవడమే ఔన్నత్యం అవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. మాతృత్వం మధురాతి మధురమైనది. దివ్యాత్మ స్వరూపులారా, భూమండలంలో ప్రతి ప్రాణి మాతృత్వం అనే పవిత్రమైన యజ్ఞాన్ని నెరవేర్చడం కోసమే ఆరాటపడుతుంది. మానవుడు కూడా ప్రాణికోటిలో ఒక భాగమే కదా. మానవ జీవిత పరమార్థం కూడా మాతృత్వం అనే మహోన్నతమైన యజ్ఞాన్ని సఫలీకృతం గావించడమే కదా. అంతకు మించి మరొక కార్యక్రమం అంటూ ఏమీ ఉండదు. అయితే అటువంటి మధురాతి మధురమైన మాతృత్వం అనేటటువంటి యజ్ఞం మానవ జాతిలో ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? ఎందుకు సమూలంగా వైఫల్యం చెందుతుంది? అందుకు మూల కారణం ఏమిటి? ఆలోచించండి. భౌతికవాదపు మత్తులో ఉన్న వ్యక్తి శారీరకంగా మానసికంగా బలహీనపడటం వలన లైంగిక పటుత్వాన్ని కోల్పోయి ఆ యజ్ఞాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కూడా ఏదో సాధించాలని విపరీతంగా కఠోరంగా సాధన చేయడం వలన ఆ మార్గంలో పరిణతి చెందలేకపోతున్నారు. అయితే ముందు మాతృత్వం అనే యజ్ఞం మీద దృష్టిని కేంద్రీకరించి దానిని విజయవంతం గావించగలిగితే జీవిత పరమార్థం తప్పక నెరవేరుతుంది. జీవితం సద్వినియోగపడుతుంది, అనుమానమే లేదు. అందువలన కఠోర సాధనలకు స్వస్తి పలికి సమయాన్ని వృధా చేయకుండా మాతృత్వం అనే యజ్ఞాన్ని సఫలీకృతం గావించడమే ఔన్నత్యం అవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. భగవంతుని కోసం అన్వేషణ చేయవద్దు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం అందరూ భగవంతుని ఆశీస్సుల కోసం, అండదండల కోసం ఆరాటపడుతూ అంతరంగమందలి అనంతమైన అదృశ్య శక్తిని విస్మరిస్తున్నారు. భగవంతుని బాహ్య ప్రపంచంలో వెతుకుతూ పరధ్యానాన్ని పెంచుకుంటున్నారు.
బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతకడం అంటే అంతరంగమందలి ఆత్మను గుర్తించలేకపోవడమే కదా. అంతరంగమందలి ఆత్మను గుర్తించగలిగితే అంతర్గత శక్తులు లావాలాగా ఉప్పొంగుతాయి కదా. అందుకు భిన్నంగా భగవంతుని బాహ్య ప్రపంచంలో అన్వేషణ చేస్తూ ఉంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా. ప్రస్తుతం మానవ జాతిలో ఇదే విధానం కొనసాగుతుంది, గమనించండి. అందరూ భగవంతుని కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, విపరీతంగా అన్వేషణ చేస్తున్నారు, ఆధ్యాత్మికత పేరుతో ఆశ్రమాలకు అంకితం అవుతున్నారు, అయోమయంగా గందరగోళంగా తయారవుతున్నారు. ఉన్న దానిని గుర్తించకుండా లేని దానిని వెతకడం అంటే అది తప్పుడు విధానమే కదా, శక్తిని కోల్పోవడమే కదా. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించిన వారు సంసార జీవితంలో వైఫల్యం చెందుతున్నారు, అందులోని మాధుర్యాన్ని చవి చూడలేకపోతున్నారు. భగవంతుని కోసం బయట అన్వేషణ చేయడమే ప్రమాదకరమని తెలుసుకొనలేకపోతున్నారు.